ఎలా ఉంది బ్రో మూవీ? గుంటూరుకు రావడం మామూలుగా అయితే పండగ సీజన్ కాబట్టి ఇదేదో బయటపడితే బయటపడవచ్చు యావరేజ్ లాగా. మామూలుగా అయితే ఈ సినిమా అటర్ ఫ్లాప్. మీరు నేనేదో చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళేసి గొడ్డు కారము పబ్లిక్ టాక్ అని కొట్టండి. ఒక్కొక్కడు 90mm రాడ్ వేశారు. త్రివిక్రంగా ఇక్కడ థియేటర్ దగ్గరకు వస్తే దాన్ని ఏమంటారు కొడతామని కూడా అంటున్నారు కొంతమంది. అర్థం కావట్లేదు. మిక్స్లు ఇవన్నీ ఒకటే స్టోరీ, అజ్ఞాతవాసి స్టోరీనే మళ్ళీ మళ్ళీ తీస్తారు. అలా వైకుంఠపురంలోనే తీశారు. కాంబినేషన్ మారుస్తారంటే తబ్బు గారిని మారుస్తారు, లేకపోతే ఖుష్బూ గారిని మారుస్తారు. అది ఇప్పుడు దాన్ని ఏమంటారు ఈ హీరోయిన్ ప్రస్తుతం రమ్యకృష్ణ గారిని మదర్ ని మారుస్తారు అంతే. అంతేగాని సినిమా స్టోరీ మొత్తం అదే. మిర్చి సినిమా చూశారు కదా, మిర్చి సినిమాలో ఆమె పేరేం పేరు సునంద క్యారెక్టర్, ఆమె పేరు ఒరిజినల్ పేరు ఏం పేరు నదియా గారిని పెట్టారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారిని పెట్టారు. సేమ్ మదర్, అక్కడ ఫాదర్ మదర్ విడిపోతారు, దీనిలో కూడా మదర్ ఫాదర్ విడిపోతారు. బీజిఎం ఇప్పుడు మేడం సినిమా స్టోరీ లేకుండా దాన్ని ఏమంటారు ఎంత బీజిఎం కొట్టినా వేస్టే. అది సాంగ్స్ ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, అది కూడా ఫ్యామిలీతో మదర్ తో కూర్చొని వినే సాంగ్ కాదు అది. ఇప్పుడు ఇది మదర్ తో కూర్చొని వినే సాంగ్ అని అంటే ఆయన త్రివిక్రమ్ గారు ఆయన మదర్ ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ సాంగ్ వింటూ మాకు వీడియో దాన్ని ఏమంటారు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే మేము చూస్తాం, ఇన్స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేస్తే చూస్తాం. ఆ సాంగ్ లో వల్గారిటీ ఉందని అంటున్నాను నేను. ఆ సాంగ్ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ లో వల్గారిటీ ఉందని నేను అంటున్నాను. లేదు దీంట్లో ఎలాంటి వల్గారిటీ లేదని అంటే వాళ్ళ మదర్ ను కూర్చోబెట్టుకొని ఆ సాంగ్ తో ఒక వీడియో బయట ఇస్తే వీడియో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో మేము ఒప్పుకుంటాం, అది మదర్ తో కూర్చొని ఆ సాంగ్ వినొచ్చు అని. సో శ్రీలీల గారు డాన్స్ బాగా చేశారు, అలాగే ఆమె చాలా అందంగా చూపించారు సినిమా. అలాగే డాన్స్ ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు ఆమె డాన్స్ అద్భుతంగా చేసిద్ది. ఇప్పుడు సినిమా స్టోరీ లేకుండా మహేష్ బాబు గారు కూడా ఏం చేస్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏమి అజ్ఞాతవాసిని లేపలేకపోయారు. సేమ్ స్టోరీ, అజ్ఞాతవాసి స్టోరీ ఇది. అజ్ఞాతవాసి దాన్ని ఏమంటారు అజ్ఞాతవాసి మిర్చి సినిమాలు కూడా మదర్ ఫాదర్ విడిపోతారు, చివరిలో క్లైమాక్స్ లో గెలుచుకుంటారు. అట్లే మహేష్ బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే అజ్ఞాతవాసిని కాపాడలేకపోయారు. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, అలాగే చిరంజీవి గారి ఫ్యాను. అలా అని నేను చెప్పేసి ఈ సినిమాకి దాన్ని ఏమంటారు నేను నెగిటివ్ ఇవ్వలేను. కానీ ఓపెన్ గా చెప్తున్నాను, మీరు ఒకసారి యూట్యూబ్ లో గొడ్డు కారం పబ్లిక్ టాక్ అని చూస్తే మీకే తెలిసిపోద్ది. ఎందుకు త్రివిక్రమ్ గారు ఇట్లా చేస్తున్నారు సినిమాలో? అంటే రొటీన్ సినిమాలు ఎందుకు తీస్తున్నారు సినిమాలు ఎందుకు తీస్తున్నారు అంటే డబ్బులు ఆయనే కాదు కదా, ప్రొడ్యూసర్ ఆయన కాదు కదా, త్రివిక్రమ్ కాదు కదా. సినిమా తీసేస్తారు, చుట్టేస్తారు, పక్కన పడేస్తారు. ఆయనే సినిమా ప్రొడ్యూస్ చేసుకొని ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే అప్పుడు ఆ డబ్బులు పోగొట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఆ నొప్పి అంటూ. ఆయన డబ్బులు కాదు కదా, అందుకని చెప్పేసి ఆయనకు నొప్పి తెలియట్లేదు. అదే ఎంత స్టార్ డైరెక్టర్ అయినా చెప్తున్నా, ఒకనొక టైం తర్వాత ఏమైపోద్ది అంటే నేను అహం పెరిగిపోద్ది అనమాట. అహం అంతా తగ్గాలంటే ఏం చేయాలంటే ఆయనే ప్రొడ్యూసర్ గా సినిమా తీసుకోవాలి. నువ్వు ఆయనే ప్రొడ్యూసర్ గా సినిమా తీసుకోవాలి, అది చెప్పేది. అప్పుడు డబ్బులు పోగొట్టుకుంటే కానీ తత్వం బయట పెట్టదు, బోధపడదు. 1 ఇస్తాను నేను, అవుట్ ఆఫ్ 5 1 ఇస్తాను. ఓకే. సో సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఎట్లా ఉంది కెమిస్ట్రీ? ఏమైనా ఉందా? కెమిస్ట్రీ అంటే శ్రీలీల గారు చాలా అందంగా ఉన్నారు. ఆమె రెండో హీరోయిన్ ని ఆమెను ఎందుకు పెట్టారో తెలియదు. ఆమె ఏం చేసిద్దంటే సినిమాలో ఈయనకు మహేష్ బాబు గారికి ఒళ్ళు పట్టడాలు, భుజాలు బిస్కడాలు, అలాగే దాన్ని ఏమంటారు ఆయన మందు తాగుతుంటే వాటర్ బాటిల్ అందియడాలు, ఆయన మందు తాగుతుంటే ఆమ్లెట్లు వేసి ఇవ్వడాలు, ఆయన అన్నం తింటుంటే కర్రీ వడ్డించడాలు, గుడ్డు కర్రీ, ఎగ్ కర్రీ వడ్డించడాలు, దీనికే ఉండేది 4-5 సీన్. టవల్ అందియడాలు, ఇలాంటి పనులకే రెండో హీరోయిన్ అన్నమాట. దానికోసము ఓకే అది. అంతేగాని ఆమెతో ఏం లేదు, ఆమెకి ఏం క్యారెక్టర్ లేదు సినిమాలో. ఎంతసేపు ఆమ్లెట్లు వేసుకోవడాలు, దాన్ని ఏమంటారు ఒళ్ళు పట్టడాలు, ఒళ్ళు గారు ఈ సినిమాలో బీడీలు తాగారు కదా, దానిపైన మీ అభిప్రాయం? అంటే సిగరెట్లు అందరు సిగాలు తాగుతారు, మహేష్ బాబు గారు బీడీలు అంటే కొత్త ట్రెండా ఏంటిది? ఆయన ఇష్టము.
ఆయన బీడీలు తాగినా సిగరెట్లు తాగినా ఆయన ఇష్టము. ఆయన అంటే ఆ స్టైల్ ఎలా ఉందని అడుగుతున్నా. ఆయన అంతకుముందు ఏ సినిమాలో సిగరెట్ తాగినట్టున్నాడు. పోకిరి ఇవన్నీ ఉన్నాయి కానీ అంటే కొత్తగా బీడీ ట్రై చేశాడు కదా. ఓకే ఓకే. బీడీ 3Dలో కనపడుతుందని డైలాగ్ కూడా ఉంది కదా, అది ఎలా ఉంది? సో నార్మల్ గా డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టపోతున్నారు అని చెప్పి. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు బ్రో. లేదు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవట్లేదు అంటే ఆయనే ఓన్ గా సినిమా రిలీజ్ చేసుకొని ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేసుకోమను, అప్పుడు ఆయనకు పెయిన్ తెలిసింది డబ్బులు పోగొట్టుకొని. ఓకే అది. సో ఈ సినిమా హనుమాన్ సినిమా బాగుంది అంటున్నారు. దీనికంటే ఇప్పుడు పెద్ద స్టార్ సినిమాలు కూడా లేవు, ఓన్లీ మహేష్ బాబు గారిదే ఉంది. అయినా కూడా సినిమా బోల్తా కొట్టింది అంటారా? సినిమా బోల్తా కొట్టిందంటే బోల్తా కొట్టింది. ఏదో పండగ సీజన్ కాబట్టి దాన్ని ఏమంటారు, ఆడితే ఆడొచ్చు. జస్ట్ డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కితే గట్టెక్కొచ్చు, లేకపోతే పోవచ్చు. ఇంకా సినిమాలు ఇప్పుడు ఇవే కాదు కదా, నెక్స్ట్ నాసామిరంగా అవి ఉన్నాయి, దాన్ని ఏమంటారు సైంధవ్ ఉన్నాయి. వాటిని తట్టుకోవాలి, నిలబడాలి. కానీ మహేష్ బాబు గారు కూడా చెప్పారు కదా, నేను కొత్త మహేష్ బాబుని మీరు చూస్తారు, కలేజాలో చూస్తారు, మళ్ళీ ఇప్పుడు చూస్తారా? కొత్త మహేష్ బాబు అంటే ఈ సినిమా స్టోరీ లేకుండా ఎంత మహేష్ బాబుని చూసినా ఇవన్నీ ఏమి వర్కౌట్ అవ్వవు. అసలు అజ్ఞాతవాసిని పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాని కాపాడలేకపోయారు. ఈయనేం కాపాడతారు ఇంకా? అది. ఓకే. ఈ రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ వాళ్ళు ఉండడం వల్ల సినిమాకి ప్లస్ మైనస్? దాన్ని ఏమంటారు, ఏం స్టోరీ లేకుండా రావి రమేష్ గారిని దాన్ని ఏమంటారు రజనీకాంత్ తెచ్చిపెట్టినా కూడా ఏం చేయలేరు స్టోరీ లేకుండా. అంతే. మీరు అన్నారు ఇంత ముందుకు, అంటే సుకుమార్తో కంపేర్ చేస్తారు అంటే త్రివిక్రమ్ గారు, ఏంది మీ వర్షన్? పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు ఈయన. ఎంతసేపు ఇక్కడనే దాన్ని ఏమంటారు అదే మదర్ సెంటిమెంట్ తీసుకొని అజ్ఞాతవాసి, ఈ గొడ్డు కార్యాలు ఇవన్నీ తీసుకుంటా ఆ సినిమాలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు ఏం తెచ్చిపెట్టట్లేదు, నష్టాలు వస్తున్నాయి. అజ్ఞాతవాసికి దిల్ రాజు గారు చాలా పోగొట్టుకున్నారని చెప్పేసి యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమాను కూడా 42 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నారు నైజాంలో. ఆ డబ్బులు వస్తాయో లేదో చెప్పలేము. దాన్ని ఏమంటారు ఇన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి ఈ థియేటర్లలో ఇదే సినిమా అనేది మనం చెప్పలేము. దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు సుకుమార్ గారు పాన్ ఇండియా లెవెల్లో హిందీ వాళ్ళని మెప్పించారు పుష్ప సినిమాలో. ఈయన దాన్ని ఏమంటారు హిందీ వాళ్ళని మెప్పించింది లేదు, ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా తీసింది లేదు. ఎంతసేపు అదే రొడ్డ కొట్టుడు మదర్ సెంటిమెంట్ అనుకుంటా అదే రొడ్డ సినిమాలని తీస్తున్నారు. ఈ సినిమా అయితే ఒకటే స్టోరీ, అజ్ఞాతవాసి స్టోరీని మళ్ళీ తీస్తున్నారు. అది సినిమా. ఈయన సినిమాలు తీస్తే ఓన్గా డబ్బులు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకొని సినిమాలు తీసుకొని నష్టపోయి డబ్బులను పోగొట్టుకోమను. లేకపోతే పాన్ ఇండియా ఒక 6 months కూర్చొని పాన్ ఇండియా హిందీ వాళ్ళని మెప్పించేలాగా, పాన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ హిందీ వాళ్ళని మెప్పించడము, హిందీలో హిట్ అవ్వడము. పుష్ప సినిమా హిట్ అయింది, ఇప్పుడు పుష్ప 2 గ్యారంటీ 1000 కోట్లు కొట్టింది. ఈయన 1000 కోట్ల సినిమా తీయమను, నేను ఇక్కడే వచ్చే సెల్యూట్ కొడతాను. ఎంతసేపు మమ్మల్ని సావదప్పడం ఎందుకు? ఒకటే స్టోరీ పెట్టుకొని ఈ తెలుగు వాళ్ళని 100 కోట్లు పెడితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. అలా వేయకుండా కుమరానికి వచ్చినాయి, అజ్ఞాతవాసికి రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా వస్తాయో రాదో తెలియదు. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు. ఎంతసేపు ఈ రొడ్డ సినిమాలు తీయకుండా పాన్ ఇండియా సినిమాలు హిందీ వాళ్ళని మెప్పించేలాగా సినిమాలు తీయాలి. పాన్ ఇండియా సినిమా అంటే ఈజ్ నథింగ్ బట్ హిందీ వాళ్ళని మెప్పించడము. ఒక యానిమల్ సినిమా మొన్న సందీప్ రెడ్డి గారు తీశారు. యానిమల్ సినిమా 200 కోట్లు బడ్జెట్ పెట్టి హిందీ వాళ్ళని మెప్పించారు, 900 కోట్లు కలెక్ట్ చేసింది. 900 కోట్లు కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ సినిమా 100 కోట్లు పెట్టి సినిమా తీశారు, 1200 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మొన్న వచ్చిన సలార్ 200 కోట్లు బడ్జెట్ పెట్టారు, 700 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ వాళ్ళని మెప్పించింది ఎంతో కొంత. దాన్ని ఏమంటారు పుష్ప, అది దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు, అది 350 కోట్లు అలా కలెక్ట్ చేసింది. అది పార్ట్ 1 కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2 గ్యారంటీ 1000 కోట్లు సంపాదించింది. ఈయన ఎంతసేపు 1000 కోట్ల సినిమా ఒకటి ఉందా? ఏమీ లేదు. ఎంతసేపు బాయిలో కప్పలాగా తెలుగులో సినిమాలు తీయొద్దు. ఇప్పుడు ఇంకా ఈయన సీను వైట్ లాగా అయిపోతారు. నెక్స్ట్ దాన్ని ఏమంటారు సినిమాలు లేకుండా దేనికి లేకుండా ఒకటే రొడ్డ స్టోరీలు తీస్తే ఇట్లా సీను వైట్ లాగా అయిపోతారు. అది మారుతారంటారా దీంతోనైనా? మారితే మంచిది, మారకపోతే మనం ఏం చేయలేము. అది. ఓకే అండి. థ్యాంక్ యూ.